హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ని అయితే నేను టీచ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కదా. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన సెకండ్ సెమిస్టర్లో ఉండేటువంటి సెకండ్ యూనిట్లో ఉన్న స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, ఈ రెండు కూడా రీడింగ్ స్కిల్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట. ఈ రీడింగ్ స్కిల్స్ సంబంధించిన ఈ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్లో స్కిమ్మింగ్ అనేటువంటి టాపిక్కి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎందుకంటే మనకి ప్రతి యూనివర్సిటీలో కూడా ఈ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే యూనిట్ 2 నుంచి ఖచ్చితంగా అడుగుతున్నారనమాట. కాబట్టి ఈ టాపిక్స్ని బాగా వినండి. చాలా సింపుల్ టాపిక్సే. మనకి మెయిన్గా స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి తెలుసుకున్నారంటే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. మీకు ఫుల్ మార్క్స్ అయితే ఈ గ్రామర్ టాపిక్స్ నుంచి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ కనుక చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? అయితే ముందుగా చూడండి, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ రీడింగ్ సబ్ స్కిల్స్. Reading helps us to understand the meaning of given text, but reader adapts different reading approach for different purposes. One need not read always in details. At the same time, one can't read in brief as well. Reading skills depends upon the reading purpose. మనకి స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఈ రెండు కూడా రీడింగ్లో ఉండేటువంటి టూ డిఫరెంట్ సబ్ స్కిల్స్ అనమాట. రీడింగ్ అనేది ఒక స్కిల్, ఆ రీడింగ్లో ఉండేటువంటి టూ డిఫరెంట్ సబ్ స్కిల్సే ఈ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. రీడింగ్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గివెన్ టెక్స్ట్. రీడింగ్ అనేది మనకి జనరల్గా ఏమవుతుంది, ఏదైనా ఇచ్చినటువంటి టెక్స్ట్ని చదివిన తర్వాత అర్థం చేసుకోవడానికి రీడింగ్ అనేది ఉపయోగపడుతుంది. బట్ రీడర్ అడాప్ట్స్ డిఫరెంట్ రీడింగ్ అప్రోచ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. కానీ రీడర్ వచ్చేసి ఎప్పుడైతే తను రీడింగ్ చేస్తున్నాడో ఆ రీడింగ్ చేసేటువంటి అవసరాన్ని బట్టి అతడు డిఫరెంట్ టైప్స్లో రీడింగ్ అనేది చేస్తాడు. One need not read always in detail. At the same time, one can't read it brief as well. ఒక సమయంలో ఏమవుతుంది అంటే రీడింగ్ అనేది డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా కొన్ని సమయాల్లో రీడింగ్ అనేది బ్రీఫ్గా కూడా చదవాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే మనకి డీటెయిల్గా అంటే డెప్త్గా అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి చదివితే దాన్ని డీటెయిల్ అంటాం. బ్రీఫ్గా అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉండేటువంటి మెయిన్ మ్యాటర్ ఏంటి అనేది చదివితే దాన్ని బ్రీఫ్ అని చెప్తాం. కొన్నిసార్లు డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఉండదు, కొన్నిసార్లు అయితే బ్రీఫ్గా చదవాల్సిన అవసరం కూడా ఉండదు. రీడింగ్ స్కిల్స్ డిపెండ్స్ అపాన్ ది రీడింగ్ పర్పస్. ఈ రీడింగ్ స్కిల్స్ అనేటివన్నీ కూడా మన యొక్క రీడింగ్ పర్పస్ మీద, ఏ అవసరం మీద అయితే మనం రీడింగ్ చేస్తున్నామో దాని మీదనే ఆధారపడి ఉంటాయి. ముందుగా చూడండి, స్కిమ్మింగ్ యొక్క డెఫినేషన్ చూడండి. వాట్ ఈజ్ స్కిమ్మింగ్? స్కిమ్మింగ్ ఈజ్ ఎ రీడింగ్ టెక్నిక్ దట్ అలౌస్ రీడర్ టు గెట్ ఏ బేసిక్ ఐడియా ఆఫ్ ది టెక్స్ట్ బై రీడింగ్ ఇట్ బ్రీఫ్లీ. స్కిమ్మింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ రీడింగ్ టెక్నిక్ అనమాట. ఈ టైప్ ఆఫ్ రీడింగ్ టెక్నిక్, ఈ స్కిమ్మింగ్ అనేటువంటి రీడింగ్ టెక్నిక్ అనేది మనకి ఏం చేస్తుందంటే అలౌస్ రీడర్ టు గెట్ ఏ బేసిక్ ఐడియా ఆఫ్ ది టెక్స్ట్. రీడర్కి తను చదివేటువంటి విషయం మీద ఒక బేసిక్ ఐడియా అనేది పొందడం కోసం ఈ స్కిమ్మింగ్ అనేది చేస్తారు. ఈ స్కిమ్మింగ్లో ఏం చేస్తామంటే రీడింగ్ ఇట్ బ్రీఫ్లీ, బ్రీఫ్గా చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్స్ అండ్ పాంప్లెట్స్. మనము ఒకసారి ఆలోచించండి, మనము న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేస్తూ ఉంటాం. న్యూస్ పేపర్ రీడింగ్ చేసేటప్పుడు మనము న్యూస్ పేపర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చేస్తాం, అక్కడ ఉండేటువంటి హెడ్డింగ్స్ చదువుతాం. అంటే ఇక్కడ న్యూస్ దేనికి సంబంధించిందని ఆ హెడ్డింగ్ అనేది మనకి అవసరమైనది అనిపిస్తే లేదా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వెంటనే అక్కడ ఉండేటువంటి న్యూస్ని చదువుతాం. ఆ న్యూస్ని కూడా ఆ హెడ్డింగ్ రిలేటెడ్గా ఎక్కడ ఉంది అనేది ఒక అవుట్లైన్ మనకి నాలెడ్జ్ రావడం కోసమే మనము ఆ న్యూస్ పేపర్ అనేది రీడింగ్ చేస్తాం. అదేవిధంగా పాంప్లెట్స్ కూడా ఉంటాయి. పాంప్లెట్స్లో ఉండేటువంటి ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఈ పాంప్లెట్ దేనికి సంబంధించింది అని తెలుసుకోవడం కోసమే ఆ పాంప్లెట్ చదువుతాం. న్యూస్ ఏవేవి వచ్చినాయనేది తెలుసుకోవడం కోసం న్యూస్ రీడింగ్ అనేది చేస్తాం. We don't read newspapers and pamphlets in detail. We only read
టు గెట్ వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా అబౌట్ ఇట్. మనం న్యూస్ పేపర్స్ని కానీ పాంప్లెట్స్ కానీ డీటెయిల్గా ఎప్పుడు చదవము. మనం దేనికోసం చదువుతామంటే మెయిన్ ఐడియా ఏంటి, న్యూస్లో మెయిన్గా ఏమొచ్చింది, అదేవిధంగా పాంప్లెట్లో మెయిన్గా ఆ పాంప్లెట్ దేనికి సంబంధించింది అనే దానికోసమే చదువుతాం. హెడ్డింగ్స్ అండ్ ఇల్లుస్ట్రేషన్స్ ఆఫ్ ది టెక్స్ట్ విల్ హెల్ప్ రీడర్ టు అండర్స్టాండ్ ది హోల్ ఐడియా. అక్కడ న్యూస్ పేపర్లో ఉండేటువంటి హెడ్డింగ్స్, అంతేకాకుండా ఇల్లుస్ట్రేషన్స్ అంటే మనకి అక్కడ న్యూస్కి సంబంధించి కొన్ని పిక్చర్స్ కానీ ఇచ్చింటారు, లేదా కొన్ని డ్రాయింగ్స్ కానీ ఇచ్చింటారు. వీటిని బట్టి మనకి అక్కడ న్యూస్ ఏంటి అనేది మనకి తెలిసిపోతుంది. దెర్ ఆర్ 3 మెయిన్ మెథడ్స్ ఇన్ స్కిమ్మింగ్స్. స్కిమ్మింగ్లో వచ్చేసి మెయిన్గా 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. దే ఆర్, ఫస్ట్ వన్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద హెడ్డింగ్ ఆఫ్ ది టెక్స్ట్. ముందుగా మనం స్కిమ్మింగ్ చేసే ముందు అక్కడ ఇచ్చినటువంటి హెడ్డింగ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, చదివి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కనెక్టింగ్ ది ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ ది టెక్స్ట్. మనము అక్కడ ఇచ్చినటువంటి టెక్స్ట్ని మనం ఇల్లుస్ట్రేట్ చేసుకోవాలంటే ఈ న్యూస్ అనేది దేనికి సంబంధించింది అని ఊహించుకోవాలి. ఐడెంటిఫైయింగ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది టెక్స్ట్. అక్కడ ఇచ్చినటువంటి న్యూస్ని బ్రీఫ్గా చదివిన తర్వాత ఈ న్యూస్ అనేది దేనికి సంబంధించింది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఈ విధంగా చేస్తేనే స్కిమ్మింగ్ అనేది పర్ఫెక్ట్గా జరిగినట్లు. మనం ఆ విధంగా స్కిమ్మింగ్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. టెక్నిక్స్ ఆఫ్ స్కిమ్మింగ్. రీడింగ్ ది ఇంట్రడక్టరీ పేరాగ్రాఫ్. ఎప్పుడైతే మనం స్కిమ్మింగ్ చేస్తున్నామో స్కిమ్మింగ్లో మెయిన్గా ఇంట్రడక్షన్ అనేది మెయిన్గా చదవాలి. ఒక పేరాగ్రాఫ్లో ఆ పేరాగ్రాఫ్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, అంటే ఈ పేరాగ్రాఫ్ దేనికి సంబంధించింది అనేది ఖచ్చితంగా ప్రతి పేరాగ్రాఫ్లో స్టార్టింగ్లో అయితే ఉంటుంది కాబట్టి ఆ పేరాగ్రాఫ్ ఇంట్రడక్షన్ అయితే చదవాలి. రీడ్ ది సబ్ హెడ్డింగ్స్ అండ్ మేక్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. అది చదివిన తర్వాత మనము ఏం చేయాలంటే సబ్ హెడ్డింగ్స్ అనేవి చదవాలి. అంటే పేరాగ్రాఫ్లో కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, మెయిన్గా ఇంట్రడక్షన్, ఈ పేరాగ్రాఫ్ దేనికి సంబంధించింది, అంతేకాకుండా సబ్ హెడ్డింగ్స్ ఇందులో వేటి గురించి చెప్తున్నారు అనేది సబ్ హెడ్డింగ్స్ అయితే చదువుతాం. రీడ్ ది ఫస్ట్ లైన్ ఆర్ సెంటెన్స్ ఆఫ్ ఈచ్ సబ్ హెడ్డింగ్. ప్రతి సబ్ హెడ్డింగ్లో కూడా ఫస్ట్ లైన్ని లేదా ఫస్ట్ సెంటెన్స్ని అయితే మనం చదవాలి. అలా చదవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ పేరాగ్రాఫ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి అనేది తెలిసిపోతుంది. వెన్ టు యూజ్ స్కిమ్మింగ్. మరి ఈ స్కిమ్మింగ్ని ఎప్పుడు యూజ్ చేయాలి? స్కిమ్మింగ్ హ్యాస్ టు బి డన్ వెన్ యు ఆర్ లుకింగ్ ఫర్ రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ మెయిన్ ఇన్ఫర్మేషన్. స్కిమ్మింగ్ అనేది మనం ఎప్పుడైతే ఒక రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తున్నామో అప్పుడు స్కిమ్మింగ్ని చేయాలి. స్కిమ్మింగ్ ఈజ్ అన్ యాప్ట్ రీడింగ్ స్కిల్ వెన్ యూ వాంట్ టు సేవ్ టైం. అంతేకాకుండా స్కిమ్మింగ్ అనేది మనం టైంని సేవ్ చేసుకొని, అంటే మనం ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, అటువంటి టైంలో మనకి స్కిమ్మింగ్ చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. మెయిన్ ఐడియాస్ అనేవి తెలుసుకుంటూ వెళ్తామన్నమాట. స్కిమ్మింగ్ చేసేటప్పుడు మనకి ఒక పెద్ద హిస్టరీకి సంబంధించినటువంటి ఒక టైం నుంచి ఒక టైం వరకు మనమైతే మెయిన్ ఐడియాస్ అయితే తెలుసుకోవాలి. అటువంటి టైంలో ఏం చేస్తామంటే స్కిమ్మింగ్ అనేది చేస్తాం, బ్రీఫ్గా చదువుతూ వెళ్ళిపోతాం. దానివల్ల మనకి మెయిన్ ఐడియా అయితే వస్తుంది. స్కిమ్మింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ రీడింగ్ నాన్ అకాడమిక్ అండ్ నాన్ లీగల్ డాక్యుమెంట్స్. అంతేకాకుండా నాన్ అకాడమిక్, అంతేకాకుండా నాన్ లీగల్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని చదివేటప్పుడు కూడా స్కిమ్మింగ్ అనేది చేస్తాం. అంటే మెయిన్గా ఇందులో ఏముంది, ఒక ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీలో మెయిన్గా ఏ విషయాలు ఉన్నాయనేది చదువుతాం. స్కిమ్మింగ్ చేసే మెయిన్ ఐడియానే చదువుతాం. స్కిమ్మింగ్ కెన్ బి అడాప్టెడ్ ఇన్ రీడింగ్ ఫర్ ప్లెజర్, నాట్ ఇన్ రీడింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. స్కిమ్మింగ్ అనేది మెయిన్గా రీడింగ్ ఫర్ ప్లెజర్, అంటే మనకి ఏదైతే అవసరమో దానికోసం చదవడం కోసమే స్కిమ్మింగ్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి. అంతేకాని ఇన్ఫర్మేషన్ కోసం, అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మనం స్కిమ్మింగ్ అనే దాన్ని చేయకూడదు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. మనము ఒక ఎగ్జాంపుల్ని స్కిమ్మింగ్ ఎలా చేయాలనేటువంటి ఎగ్జాంపుల్ని అయితే చూద్దాం. ఒక పేరాగ్రాఫ్ అయితే ఉంది, ఆ పేరాగ్రాఫ్ని మినిమం ఒక 30 to 1 minute లోపల చదవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక చిన్న పేరాగ్రాఫ్ని, ఒక స్మాల్ పేరాగ్రాఫ్ని 30 to 1 minute లోపల చదివి ఆ పేరాగ్రాఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరే వేసుకోండి, లేదా ఆ పేరాగ్రాఫ్ కింద మన కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లాగా క్వశ్చన్స్ ఉంటే వాటిని కానీ మీరు చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఉంది, స్మాల్ పేరాగ్రాఫ్, దాన్ని చదువుతాను. ద రీసెంట్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ విచ్ ఈజ్ యాడెడ్ టు ది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈజ్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Across the globe, a vast and vigorous research is taking in this particular field. Robots are employed in various areas like industries, space technology, health and service-based sectors.
The newest development in the field of robotics is designing humanoid robots, which physically resemble a human structure but behavior partially with the help of pre-commanded softwares. Japan has a lion's share in robotic technology. Artificial intelligence is also called machine learning. World's prominent technological intellectuals say if artificial intelligence works out, robots can rule over the human intellect. European countries are funding for extensive artificial intelligence research while the other part of the world is carrying campaigns against it. Sophia is a humanoid robot which is designed using semi-artificial intelligence. It has attracted the critics' attention and become a first humanoid robot that has honored with a citizenship by UAE. ఇలా ఒక పేరాగ్రాఫ్ని చదివిన తర్వాత ఆ పేరాగ్రాఫ్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా అనేది మీరు కొన్ని మాటల్లో అయితే చెప్పగలగాలి అనమాట. మీకు మీరైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ పేరాగ్రాఫ్ అనేది నేను చదివిన దాన్ని బట్టి ఒక రోబోట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రోబోట్స్కి సంబంధించినటువంటి స్టడీ ఏదైతే ఉందో దాని గురించి అయితే ఇందులో చెప్తున్నారు. ఈ రోబోట్స్ని తయారు చేయడం గురించి, హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి, అంటే మనిషిలాగా ప్రవర్తించేటువంటి రోబోట్స్ గురించి తయారు చేయడం, ఫ్యూచర్లో తయారు చేస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా జపాన్కి ఈ రోబోటిక్ టెక్నాలజీలో లయన్ షేర్ అయితే ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ రోబోట్స్కి యాడ్ చేయడానికి ట్రై చేస్తారంటున్నారు. అంతేకాకుండా సెమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక సోఫీ అనేటువంటి హ్యూమనాయిడ్ రోబోని అయితే తయారు చేశారంటున్నారు. అంతేకాకుండా యూరప్ కంట్రీస్ అన్నీ కూడా ఈ రోబోటిక్ టెక్నాలజీ సంబంధించి ఫండ్స్ అయితే చేస్తున్నాయి దాన్ని రీసెర్చ్ చేయడానికి అంటున్నారు. కానీ మిగతా ప్రపంచం మొత్తం కూడా ఈ రోబోటిక్ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తే మనుషులకి పని అనేది దొరకకుండా పోతుందని చెప్పి. అంతేకాకుండా యుఏఈ వచ్చేసి ఈ సోఫియాకి సిటిజన్షిప్ అయితే ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఇది మనం ఈ పేరాగ్రాఫ్కి సంబంధించి ఒక బ్రీఫ్ ఐడియా అయితే నేను చెప్పినాను. ఇప్పుడు కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని చదివి వాటికి ఆన్సర్స్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. వాట్ ఈస్ దిస్ ప్యాసేజ్ అబౌట్? ఈ ప్యాసేజ్ వచ్చేసి టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ప్యాసేజ్. ఇది మెయిన్గా రోబోట్స్కి సంబంధించినటువంటి ప్యాసేజ్ అనుకున్నా సరిపోతుంది, కరెక్టే. వాట్ ఈస్ ద న్యూయెస్ట్ ట్రెండ్ ఇన్ రోబోటిక్స్? రోబోటిక్స్లో న్యూయెస్ట్ ట్రెండ్ ఏంటి చెప్పుకున్నాం కదా, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ అని చెప్పి. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ అనేది రోబోటిక్స్లో న్యూయెస్ట్ ట్రెండ్. తర్వాత విచ్ ఈస్ ది ప్రపోనెంట్ కంట్రీ ఇన్ రోబోటిక్స్ టెక్నాలజీ? అంటే ఇక్కడ లయన్ షేర్ అని చెప్పి జపాన్ అనేటువంటి నేమ్ చెప్పుకున్నాం కదా, ఈ జపాన్ వచ్చేసి ప్రొపోనెంట్ కంట్రీ, అంటే దీని మీద ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నటువంటి కంట్రీ వచ్చేసి జపాన్. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్? మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అని చెప్పి చెప్పుకున్నాం కదా, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. మెషిన్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. గివ్ ఏ సూటబుల్ టైటిల్ ఫర్ దిస్ ప్యాసేజ్? ఈ ప్యాసేజ్కి సంబంధించి ఒక సూటబుల్ టైటిల్ ఏమంటున్నారు, ఇది ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పొచ్చు. ఇది వచ్చేసి నేను రోబోటిక్ టెక్నాలజీ అని చెప్పి టైటిల్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ రోబోట్స్కి సంబంధించిన టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రోబోటిక్ టెక్నాలజీ అని చెప్పి మనం ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా మనము ఒక చిన్న పేరాగ్రాఫ్ని చదివి దాన్ని అర్థం చేసుకొని అందులో ఉండేటువంటి మెయిన్ ఐడియాస్ ఏంటనేది తెలుసుకుంటే దాన్నే స్కిమ్మింగ్ అని అంటారు. ఇంకా స్కిమ్మింగ్లో న్యూస్ పేపర్ రీడింగ్ కూడా, ఒక న్యూస్ పేపర్ని తీసుకొని అందులో హెడ్డింగ్ని చదివి అందులో ఉండేటువంటి మెయిన్ పాయింట్స్ని, సబ్ హెడ్డింగ్స్ని చదివినామంటే న్యూస్ అనేది దేని గురించి చెప్తుందని తెలుసుకుంటే దాన్ని కూడా స్కిమ్మింగ్ అని అంటారు. స్కిమ్మింగ్ అంటే ఒక మెయిన్ విషయాల్ని చదివి, మెయిన్ పాయింట్స్ని చదివి ఆ పేరాగ్రాఫ్ అనేది దేని గురించి చెప్తుంది అని చెప్పగలిగితే దాన్ని స్కిమ్మింగ్ అని అంటారనమాట. స్కానింగ్ అనేటువంటి టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. మనం ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో యూనిట్ 2లో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేటువంటి టాపిక్స్లో స్కిమ్మింగ్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ చూడాలనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా స్టూడెంట్స్ మన ఏపీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నేను చేసిన ఇంగ్లీష్ టాపిక్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినారంటే నేను ఇప్పటి వరకు టీచ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.
Thank you for watching our video, students. Thank you. Bye.